సార్ కారు వేగం ఉంది సార్. బ్యాక్ మోదీ అవి బండి అసలు సార్ చక్కని పోయాడు. వీడెవడో బతిగా ఉన్నాడు. చక్కారెడ్డి ఉపరాజ్ గారు సార్ పెద్ద తెమ్మిగల దొరికింది. ఎవరు సార్? అమీద్, ఇంటర్నేషనల్ బ్రోకర్. ఈ రాడ్ ఇంకో 3 इंच లోపలికి వెళ్తే చచ్చిపోతాడు. 1 इंच के लिए 1 सवाल. సరుకు ఎక్కడికి వెళ్తుంది? జపాన్. ఉపరాజ్ గారు జపాన్. పుష్పకి డబ్బు ఎలా వస్తుంది? అంటే జపనీస్ హవాలా. जैसे यहाँ हम पुष्पा को हाफ नोट दिया, सरुकु जपान చేరుకున్నాక జపనీస్ బ్రోకర్ టైర్ దగ్గర హాఫ్ నోట్ తీసుకుంటాడు. అక్కడి బ్రోకర్ ఇక్కడ హవాలా ఆపరేటర్ కి హాఫ్ నోట్ పంపిస్తాడు. పుష్ప వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు. ఉపరాజ్ గారు సార్ ఇంకో తెమ్మిగలం దొరుకుతుంది. ఆ బ్రోకర్ ఎవరు? వాడి పేరేది? చెప్తా. వాడి పేరు వాడు పుష్పకి తెలుసా? ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. ఇదేంటి సార్ వాడు చెప్తుంటే అలా చంపేశారు? చెప్తే పుష్పకి వాడెప్పుడు తెలిసిపోతుంది కుబరాజ్ గారు. అలా ఎలా తెలుస్తుంది సార్? ఎవరినో ఒకటి చెప్పేస్తాడు. 2 కోట్లు ఇస్తే వాడు చెప్పేస్తాడు. 2 కోట్లు ఇస్తే వీడు చెప్పేస్తాడు. 5 కోట్లు ఇస్తే మీరు చెప్పేస్తారు. సార్ నేనా? ఏమో 100 కోట్లు ఇస్తే నేనే చెప్పేస్తాను. పుష్ప నా చేత కూడా చెప్పేస్తాను. సార్ మీరు బతికే ఉన్నాడు. బ్రతికి ఉంటే చెప్పేస్తాడు. మీరు వినేస్తారు. పుష్పకి చెప్పేస్తారు. నేను మిమ్మల్ని కుబ్రాజ్ గారు చంపేస్తారా? తమిళనాడు పోలీస్ బడా స్మగ్లర్ కుబ్రాజ్ గారు షూట్ చేశారు. మీరు చేసింది ఏంటో తెలుసా? ఒక్క బుల్లెట్ తో పుష్పకి జపాన్ కి ఉన్న కనెక్షన్ కట్ చేశారు. సరుకు జపాన్ వెళ్ళింది కానీ క్యాష్ రాదు. సిండికేట్ ఏమవుతుంది? సిద్ధప్ప ఏమవుతాడు? ఆల్రెడీ సీఎం నరసింహారెడ్డికి మ్యాటర్ తెలిసిపోయి ఉంటది. అందుకే మన పక్క ఎమ్మెల్యేలందరినీ నా మనవరాలు ఓని కొంచెం వంక పెట్టి పిలుచుంటా. ఫస్ట్ పేమెంట్ వస్తే గానీ వాడు మన మాట నమ్మేటట్లేరప్పా. దుడ్డు వస్తుంది కదా. అనుకున్న టైంకు దుడ్డు వస్తుంది. చెప్పిన డేట్కే మీరు సీఎం అవుతారా? అట్టగానే జరగలేదంటే ఏ పుష్పగాడు ఊపురు వేసినట్టే. కంటైనర్ 2 ఎర్రసంగా రెడీ చేయండి రా. దిగించా నాదనే పైసా 7 కొండల పైన ఉన్న 7 సముద్రాలు దాటున్నా